తెలుగు సినిమా చరిత్రలో కొందరు నటులు తమ నటనతో గుర్తుండిపోతారు. మరి కొందరు తమ రూపంతో, తమ వ్యక్తిత్వంతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. అలాంటి మహానటుల్లో ఒకరు కాంతారావు గారు. జానపద సినిమాల్లో రాజకుమారుడిగా, పౌరాణిక చిత్రాల్లో దేవతా పాత్రల్లో, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో తనదైన శైలితో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆయన. కత్తిపట్టి గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించిన, రాజుగా సింహాసనంపై కూర్చున్న, భక్తుడిగా కనిపించిన ఆ పాత్రకు ప్రాణం పోయడం కాంతారావు గారి ప్రత్యేకత. కానీ తెరపై కనిపించిన ఆ అద్భుతమైన నటుడు వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో మలుపులు, ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. అసలు కాంతారావు గారు సినిమాల్లోకి ఎలా వచ్చారు? జానపద కథానాయకుడిగా ఆయనకు అంతటి గుర్తింపు ఎలా వచ్చింది? ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి మహానటుల కాలంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎలా సంపాదించుకున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి తెలుగు సినిమా స్వర్ణయుగంలోకి. ఇదే మహానటుడు కాంతారావు గారి అసాధారణ జీవిత కథ. కాంతారావుగా ప్రసిద్ధి పొందిన తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు 1923 నవంబర్ 16వ తేదీన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో జన్మించారు. కాంతారావు గారి తల్లిదండ్రులు తండ్రి కేశవరావు, తల్లి సీతారామమ్మ గారు. కాంతారావు గారి అసలు పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు. చిన్నప్పటి నుంచే కళలపై ఆయనకు ఆసక్తి ఉండేది. నాటకాలలో నటిస్తూ తన నటనా ప్రతిభను పెంచుకున్నారు. సినిమాల్లోకి రావాలనే కోరికతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. కాంతారావు గారి సినీ ప్రయాణానికి నాటక రంగమై బలమైన పునాది అయింది. 1950 దశకంలో సినిమాలోకి అడుగుపెట్టిన ఆయన మొదట చిన్న చిన్న పాత్రలు చేశారు. ఆ తర్వాత తన ప్రతిభతో కథానాయకుడిగా ఎదిగారు. అప్పటి తెలుగు సినిమా రంగంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర కథానాయకులు వెలుగొందుతున్న సమయంలో కాంతారావు గారు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. కాంతారావు గారి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది జానపద సినిమాలే. రాజకుమారుడి పాత్రలో కనిపించిన, కత్తి పట్టుకుని పోరాడిన, గుర్రంపై స్వారీ చేసిన, అడవుల్లో సాహసాలు చేసిన ఆ పాత్రలకు కాంతారావు గారు అద్భుతమైన రాజసం తీసుకొచ్చేవారు. కాంతారావు గారు నిర్దోషి సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. బందిపోటు, గండికోట రహస్యం, కంచుకోట, జయసింహ వంటి సినిమాలు ఆయన జానపద హీరో ఇమేజ్ ను మరింత బలపరిచాయి. కాంతారావు గారు కేవలం జానపద హీరో మాత్రమే కాదు, పౌరాణిక సినిమాల్లో కూడా ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. శ్రీకృష్ణుడు, నారదుడు వంటి పాత్రల్లో ఆయన కనిపించినప్పుడు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ముఖ్యంగా ఆయన రూపం, సంభాషణ చెప్పే విధానం, హావభావాలు పౌరాణిక పాత్రలకు చక్కగా సరిపోయాయి. కాంతారావు గారు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2000లో రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. ఆయన స్వీయ చరిత్ర, అనగనగా ఒక రాకుమారుడు. ఆయన మొత్తం 400లకు పైగా సినిమాలలో నటించాడు. రామారావు, నాగేశ్వరరావులకు సమకాలికులుగా కొన్ని సందర్భాలలో వారితో సమానమైన గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు గారి మాటల్లో తెలుగు చలనచిత్ర సీమకు రామారావు, నాగేశ్వరరావులు 2 కళ్ళైతే వాటి మధ్య తిలకం వంటి వారు కాంతారావు గారు. కాంతారావు గారి కుమారుడు రాజా సుడిగుండాల సినిమాలో నటించారు. ఆ సినిమాకి ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. కాంతారావు గారు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించారు. తనకు నచ్చిన కథలను తెరకెక్కించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కాంతారావు గారు సప్తస్వరాలు, గండరగండు, ప్రేమ జీవులు, గుండెలు తీసిన మొనగాడు, స్వాతి చినుకులు సినిమాలను నిర్మించాడు. సినిమా రంగంలో నిర్మాత జీవితం గాలి బుడగ లాంటిది. ఏ సినిమా ముంచుతుందో, ఏ సినిమా లేపుతుందో తెలియదు. ఎన్ని సినిమాలు లేపినా ఒక్క సినిమా చాలు అడ్రస్ లేకుండా పోవడానికి. దానికి ఉదాహరణే కాంతారావు గారి జీవితం. సినిమాల్లో నట ప్రపూర్ణగా కీర్తించబడ్డ కాంతారావు గారు నిర్మాతగా నష్టాలను చవిచూశారు. కానీ కాంతారావు గారి కెరీర్ డౌన్ అయింది మాత్రం నిర్మాతగానే అని చెప్పాలి. ఆయన నిర్మాతగా హేమా ఫిలిమ్స్ పై సప్తస్వరాలు సినిమా నిర్మించారు. అందులో తనే హీరో. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కాంతారావు గారికి మంచి బూస్ట్ ఇచ్చింది. అదే ఏడాది గండరగండు మూవీని నిర్మించారు. ఇది సరిగ్గా ఆడలేదు.
2 ఏళ్లు గ్యాప్ తీసుకుని సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ప్రేమజీవులు అనే మూవీని నిర్మించారు. ఇందులో తను కూడా ఓ హీరో. కేఎస్ఆర్ దాస్ దర్శకుడు. 1971లో వచ్చిన ఈ మూవీ ఘోర పరాజయం పొందింది. అప్పట్లో భారీ బడ్జెట్ తోనే నిర్మించారు, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. ఈ సినిమాతోనే కాంతారావు గారు ఉన్నదంతా పోగొట్టుకున్నారు. ఆ తర్వాతనే కాంతారావు గారి కెరీర్ డౌన్ అయిందని చెప్పారు కాంతారావు గారి కూతురు సుశీల. ఈ సినిమా పోయినందుకు కృష్ణ గారు నష్టాలను రిటర్న్ ఇస్తానని అన్నారట, కానీ కాంతారావు గారు తీసుకోలేదట. అదే ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత నిర్మాతగా 1-2 సినిమాలు చేశారు, అవి కూడా ఆడలేదు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. మరింతగా కోలుకోలేకపోయారు కాంతారావు గారు. ఆ తర్వాత నటుడిగాను సినిమాలు చేశారు, కానీ హీరోగాను సినిమాలు రాలేదు. ఇతర హీరోలు సినిమాల్లో క్యారెక్టర్స్ వేస్తూ కాలం వెళ్లదీశారు, కానీ ఆ పూర్వ వైభవం పొందలేకపోయారు. ఆ తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారని, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ చేయలేదని, ఆదుకునే వారే లేరని తెలిపింది కూతురు సుశీల. నాన్నగారు కూడా వచ్చిన డబ్బుని సరిగ్గా వాడుకోలేకపోయారని, ఎలా డబ్బుని పెంచుకోవాలో తెలియలేదని, దీంతో ఆయన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు కూతురు. కొత్త తరం హీరోలు వచ్చారు, కాలం మారింది, సినిమా కథలు, నిర్మాణ శైలి కూడా మారిపోయాయి. అయినా కాంతారావు గారు తనకు వచ్చిన పాత్రలను స్వీకరిస్తూ నటనను కొనసాగించారు. తన కెరీర్ లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. కాంతారావు గారి సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా జానపద సినిమాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. జయసింహ సినిమాలో కాంతారావు గారు పోషించిన పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. యాక్షన్, సాహసం, రాజసం కలగలిసిన ఈ సినిమా ఆయనకు మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన గండికోట రహస్యం ఆయన జానపద కథానాయకుడిగా ఉన్న ఇమేజ్ ను మరింత బలపరిచింది. రాజకుమారుడి పాత్రలో ఆయన చూపించిన ధైర్యం, సాహసం ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కంచుకోట కూడా కాంతారావు గారి కెరీర్ లో గుర్తుండిపోయే జానపద సినిమాల్లో ఒకటి. అద్భుతమైన సాహస సన్నివేశాలు, రాజకోట నేపథ్యం, ఆసక్తికరమైన కథ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక తిక్కశంకరయ్య, బందిపోటు, స్వర్ణగౌరి వంటి సినిమాల్లోనూ కాంతారావు గారు విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. అయితే కాంతారావు గారి ప్రత్యేకత ఒక్క జానపద సినిమాలకే పరిమితం కాలేదు. పౌరాణిక, చారిత్రక, సాంఘిక సినిమాల్లోనూ తన నటనతో మెప్పించారు. అందుకే కాంతారావు గారిని తెలుగు సినిమా చరిత్రలో జానపద చిత్రాల కథానాయకుడిగా ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఎన్నో దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగానికి సేవలందించిన కాంతారావు గారు 2009 మార్చి 22న క్యాన్సర్ వ్యాధి మూలంగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో 9:50 కన్నుమూశారు. కానీ ఆయన నటించిన సినిమాలు, ఆయన పోషించిన పాత్రలు, ఆయన చూపించిన రాజసం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల జ్ఞాపకాల్లో సజీవంగానే ఉన్నాయి. ఒక నటుడికి ఎన్ని సినిమాలు చేశాడన్నది మాత్రమే కాదు, ఎన్ని తరాల ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడన్నదే అసలైన విజయం. కాంతారావు గారు అలాంటి అదృష్టం పొందిన నటుడు. జానపద కథానాయకుడిగా ఒక శకం సృష్టించి, పౌరాణిక పాత్రలను మెప్పించి, సాంఘిక చిత్రాల్లోనూ తన ప్రతిభను చూపించి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని సొంతం చేసుకున్న మహానటుడు కాంతారావు గారు. ఆయన సినిమాలు చూస్తున్నంత కాలం కాంతారావు గారి పేరు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాంతారావు గారిని నట ప్రపూర్ణ, కత్తుల కాంతారావు, ఆంధ్ర ఎంజీఆర్ అని పిలిచేవారు. కాంతారావు గారి భార్య పేరు హైమావతి. ఆయనకు 4 మగపిల్లలు, ప్రతాప్, కేశవ, రాజా, సత్యం. ఒక కూతురు సుశీల ఉన్నారు. కాంతారావు గారు నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.